ఎగ్జాక్ట్ 2025కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవుతలేదు, గ్యాప్ సర్టిఫికేట్ కావాలా, సో నేను ఎలాంటి మెథడాలజీకి ఎలిజిబుల్, సో ఇలాంటి వేరియస్ డౌట్స్ అన్ని అడుగుతున్నారు. ఈ వీడియోలోనే అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మాకు మెమోస్ లేవు, సో మాకు రిజల్ట్స్ రాలేవు, సో అలాంటి వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ లింక్. సో ప్రీవియస్ వీడియోలో నేను నోటిఫికేషన్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది వీడియో చూస్తలేరు. సో వీడియో చూడకపోయినా కనీసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశానని చెప్పాను. అండ్ టెలిగ్రామ్లో కూడా చాలా అప్డేట్స్ ఇస్తున్నాను, ఫాస్ట్ అప్డేట్స్. సో వీడియోలో కన్నా మనకు టెలిగ్రామ్లో మీకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, వెబ్సైట్లో ఏమైనా పీడిఎఫ్స్ పెట్టినా, సో వాటి గురించి అన్ని నేను ఫాస్ట్గా టెలిగ్రామ్లో ఇస్తానండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మనకు రిజిస్ట్రేషన్ లింక్, సో రిజిస్ట్రేషన్ లింక్ అంటే ఈ హెడ్సెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అండ్ కాల్ మీ ఫర్ యాప్ సంబంధించిన ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలన్నా కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కాల్ చేయొచ్చు. సో అన్ని లింక్స్ కిందనే ఉన్నాయి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పెట్టాను. సో చాలా మంది జస్ట్ లింక్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. మనకు నార్మల్ హెడ్సెట్ కాకుండా హెడ్సెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాలి. సో అది రిజిస్ట్రేషన్ లింక్ గురించి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే డిగ్రీ 6th సెమిస్టర్ వాళ్ళు ఉంటారో అండ్ బీటెక్ 8th సెమిస్టర్ వాళ్ళు ఇప్పుడు బీఎడ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు పక్కా డిగ్రీ వాళ్ళకి 6th సెమిస్టర్ మెమో చూపిస్తేనే వారు వ్యాలిడ్ చేస్తారు, అంటే ఫేజ్ 1లో మీకు పార్టిసిపేట్ చేయడానికి అలో చేస్తారు. బీటెక్ వాళ్ళకు 8th సెమిస్టర్ మెమో పాస్ అయి ఉండాలి. సో మీకు ఒరిజినల్ మెమో కాకపోయినా కనీసం రిజల్ట్స్ షీట్, సో మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అన్నట్టు షీట్ ఇచ్చినా మీరు అప్లికేబులే. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31st జూలై. సో ఫేజ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ యాజ్ పర్ షెడ్యూల్ 31st డేట్ ఉంది. సపోజ్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే 31st ఎండ్. సో మనకు షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ అదే ఉంటుంది. ఇంక్రీజ్ చేస్తే ఫ్యూచర్లో చూడవచ్చు ఆ 10 days తర్వాత. సో మీరు ఏం చేయాలంటే మీ యూనివర్సిటీలో ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్స్ కావాలమ్మా, కానీ మీరు వెళ్ళి కనుక్కోండి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో రిజల్ట్స్ షీట్ అయితే పక్కా కావాలి, లేకుంటే మీకు ఎలిజిబుల్ ఇవ్వరు. ఎందుకంటే మీరు బీఎడ్ చేయాలంటే మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. సపోజ్ మీకు సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, అవి ఏం లేకపోయినా పర్లేదు, కానీ పాస్ అయి ఉండాలి 6th సెమిస్టర్ 8th సెమిస్టర్ మెమోస్. సో ఇక్కడ మనకు వెబ్సైట్లో కూడా టీసీకి సంబంధించిన అండర్టేకింగ్ ఇచ్చారు. సో ఎవరి దగ్గర అయితే టీసీ లేదో మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, వెబ్సైట్లోనే ఉంది. కావాలంటే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. ఆ డౌన్లోడ్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబరు, నేమ్, మీ పేరు, సిగ్నేచర్ అన్నీ ఎంటర్ చేసి అది అప్లోడ్ చేసుకోండి. అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది, అది యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ ఎవరికైతే బ్యాక్లాగ్ కావచ్చు, రిజల్ట్స్ మాకు ఇంకా ఎగ్జామ్స్ పెట్టలేరు, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలో 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టలేరు, కొన్నిట్లో రీసెంట్గా అయినాయి, రిజల్ట్స్ రావడానికి 1 month పడుతుంది, కొంతమందికి ఆగస్టులో ఉన్నాయి. ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ మీరైతే ఉన్న సర్టిఫికేట్స్తో అప్లై చేయండి. కాకపోతే వాళ్ళు రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో తొందరగా మీకు phase 2 కావచ్చు అప్పుడైతే పార్టిసిపేట్ చేయడానికి అయితే టైం ఇస్తారు. సో అప్పటి వరకు phase 1 ఒకటే కాదు, సో చాలా టైం ఉంటుంది. సో సర్టిఫికేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ వచ్చేసి 2025 ఉండాలి, 2024 ఉంది, నేను కౌన్సిలింగ్ అప్పుడు ఇస్తా అని అంటున్నారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై అయిపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ వచ్చేసి మీకు రిజర్వేషన్ రావాలంటే మినిమం 2014 June 2 తర్వాత ఏ సర్టిఫికేట్ అయినా వ్యాలిడే. మీకు SC ST కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు. మరి 2014 బిఫోర్ యూన్ అయితే వ్యాలిడ్ కావు. సో తొందరగా వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోండి. బిఫోర్ డేట్ ఉన్న వాళ్ళు మళ్ళీ 16, 17, 18 ఉంది వ్యాలిడా అని అడుగుతున్నారు. మీకు 2014 తర్వాత ఏదున్నా వ్యాలిడే. నెక్స్ట్ వచ్చేసి మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అందరికి అవసరం లేదండి. ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ ఇంటర్ కావచ్చు, వాళ్ళకి బోనాఫైడ్స్ ఉండవు. సో మీరు అప్లై చేసేటప్పుడే సపోజ్ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ క్లిక్ చేస్తే అక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా వాళ్ళకు మాత్రమే, రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మీకు బోనాఫైడ్స్ ఉంటాయి. మీకు బోనాఫైడ్స్ ఉంటాయి కాబట్టి అది రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు. సో వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోండి. 1 weekలో ఆర్ 4 daysలో ఇచ్చేస్తారు. సో అది మీ సేవ, మీ మండల ఆఫీస్ దగ్గర మీ సేవలో ఏదైతే ఉంటుందో నియర్ బై అది వెళ్ళి మీరు అప్లై చేస్తే ఇచ్చేస్తారు రెసిడెన్సీ సర్టిఫికేట్. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నోటిఫికేషన్లో చెప్పాను, అండ్ హెడ్సెట్కి కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్లో కూడా చెప్పాను. గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదంటే మళ్ళీ గ్యాప్ సర్టిఫికేట్ అని కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తారు. సో వీడియోస్ అయితే ప్రాపర్గా చూస్తలేరండి, మీ ఇష్టం, మీకే నష్టపోతారు. సో గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో అవసరం లేదు. గ్యాప్ సర్టిఫికేట్ దేనికి? ఈ పాస్ అప్పుడు, అంటే మీరు హెడ్సెట్ ద్వారా బీఎడ్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఈ పాస్ అప్లికేషన్ అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి?
ఎవరికైనా ఎడ్యుకేషన్లో గ్యాప్ వస్తుంది, సపోజ్ డిగ్రీ తర్వాత మినిమం 1 year ఉన్నా మీకు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డిగ్రీ తర్వాత 1 year గ్యాప్ తర్వాత మీరు బీఎడ్ వేస్తున్నారు, లేదంటే బీటెక్ తర్వాత 1 or 2 years ఎప్పుడన్నా బీటెక్ ఇప్పుడు బీఎడ్ వేద్దాం అనుకుంటున్నారు. అలాంటి క్యాండిడేట్స్ మీరు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. సో మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ డీటెయిల్ వీడియోస్ కూడా చేశాను. సో హౌ టు అప్లై గ్యాప్ సర్టిఫికేట్ బై స్టూడెంట్ అప్డేట్స్ అని కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. సో మీరు అవి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1 week కావచ్చు, అట్లో ఇచ్చేస్తారు. సో ఇప్పుడు కౌన్సిలింగ్కి అవసరం లేదు, మీకు ఈ పాస్ అప్పుడు కావాలి కాబట్టి చాలా టైం ఉంటుంది, అప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ అప్లోడ్స్. సో ఎవరైతే ఇప్పుడు 31st వరకు మీరు అప్లోడ్ చేస్తారు కదా, ఫస్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంది, మీరు ఫస్ట్ మీ హెడ్సెట్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ పే చేస్తారు. సో ఇక్కడ మనకు అమౌంట్ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకు 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 రూపీస్. సో మీరు పే చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. 10th ఇంటర్ కావచ్చు, ఏవైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన ఈ వీడియోలో చెప్పిన అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ అన్ని చూస్తారు. వాళ్ళు చూసి అన్ని ప్రాపర్గా ఉన్నాయా, ఈ క్యాండిడేట్ బీఎడ్కి ఎలిజిబులా లేదా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వెరిఫై వస్తుంది. వెరిఫై అంటే వాళ్ళు మీ సర్టిఫికేట్ చూసినట్టు. ఫైనల్గా సక్సెస్ అని వస్తాయి. అక్కడ 3 criteria మీకు చూపిస్తుంది. సో మీకు అన్ని పర్ఫెక్ట్గా ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ అని 3 గ్రీన్ టిక్లు పడతాయి. సో అది మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఒక్కసారి మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత వాళ్ళు ఫాస్ట్గా చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 30,000 స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఒక స్టూడెంట్ అప్లై చేస్తారో వెంటనే చూస్తారు మీరు బీఎడ్కి ఎలిజిబుల్లా కాదా, మీరు పాస్ అయ్యారా లేదా, అన్ని సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. ఏమైనా సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే ఫెయిల్డ్ అని వస్తుంది. అక్కడ రీజన్ కూడా ఇస్తారు. యు ఆర్ నాట్ అప్లోడెడ్ సిఎంఎం, యు ఆర్ నాట్ అప్లోడెడ్ పీసీ, యు ఆర్ నాట్ అప్లోడెడ్ టీసీ, యు ఆర్ నాట్ అప్లోడెడ్ మెమోస్ అని ఏదో ఒక రీజన్ ఇస్తారు ఎందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఆ రీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ చేస్తారు, లేదంటే నాట్ ఎలిజిబుల్. సో మీరు తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, మరీ లేట్గా చేసుకోకండి. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్లో కావచ్చు, లేదంటే మీ సేవ నెట్ షాప్, లేదంటే మీ మొబైల్లో కావచ్చు, ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ డేటా కూడా ప్రాపర్గా ఎంటర్ అయ్యండి. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ లేని వాళ్ళు. సో ఎవరికైతే డిగ్రీ సెమిస్టర్ ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళు కావచ్చు, మన సర్టిఫికేట్ లేని వాళ్ళు, మనకు లాస్ట్ డేట్ 31st వరకు ఇచ్చారు. సో మీరు ఏం చేయండి, 26 or 1 week వరకు టైము సపోజ్ మీకు రిజల్ట్స్ ఇస్తాము అంటే మీ యూనివర్సిటీ వాళ్ళు ఒక 1 week వరకు టైం తీసుకోండి. లేదు ఇంకా చాలా టైం పడుతుంది అంటే అప్పట్లోపైతే ఉన్న సర్టిఫికేట్స్తో మీరు అప్లై చేసుకోండి. సపోజ్ రిజెక్ట్ చేశారనుకోండి, దేని వల్ల రిజెక్ట్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తేనే మీకు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే పక్కా 6 సెమిస్టర్ మెమోస్ డిగ్రీ వాళ్ళకు, 8 సెమిస్టర్ మెమోస్ బీటెక్ వాళ్ళకు ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మళ్ళీ మీరు phase 2లో పార్టిసిపేట్ చేయాలి. సో phase 1లోనే మంచి కాలేజీలు అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి సో మీ యూనివర్సిటీకి వెళ్ళి మీరు రిజల్ట్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాకు రిజల్ట్స్ కావాలి తొందరని మీరు అందరు కలిసి వెళ్తే వాళ్ళు రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడాలజీ. సో ఆల్రెడీ డీటెయిల్గా మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, ఆ 4 to 5 వీడియోస్ అయితే చేశాను. అవన్నీ చూడండి. అవన్నీ చూస్తే మీకు క్లారిటీగా మీకు తెలిసిపోతుంది ఏ మెథడాలజీ మీరు తీసుకోవాలి. సో మనకు వెబ్ కౌన్సిలింగ్లో కూడా మీకు ఫస్ట్ మెయిన్ మెథడ్కి కౌన్సిలింగ్ జరుగుతుంది, ఒక మెథడాలజీ వస్తుంది. దానికన్నా ముందు మీరు ఏ మెథడాలజీకి ఎలిజిబుల్లో కూడా మెసేజెస్ వస్తాయి మీ నంబర్స్కి. సపోజ్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇట్లా పెడతారు కదా క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ బట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ మెథడాలజీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సోషల్ మెథడాలజీ అని లాస్ట్ ఇయర్ ఇచ్చారు, చాలా మంచిగా ఇచ్చారు. ఈ ఇయర్ కూడా ఇస్తారు. సో మీరు ఏదైతే ఎలిజిబుల్లో వాటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా మెథడాలజీ గురించి అయితే వీడియో చేస్తాను, ఆ వీడియో 1 or 2 times చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో ప్రీవియస్ ఇయర్ 2024లో అన్ని యూనివర్సిటీ అండర్లో ఉన్న బీఎడ్ కాలేజెస్, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్, వాటి యొక్క అడ్రస్, ఎన్ని సీట్స్ ఉంటాయి, స్పెషల్ ఫీజు ఎంత ఉంటుంది, అన్ని డీటెయిల్గా చెప్పాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను. సో చూడొచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకొని. ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజీలో చేద్దాం అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. లేదు నేను నిజామాబాద్, కామారెడ్డి అనుకుంటే తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు. సో మీరు ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నారు వాటికి సంబంధించిన యూనివర్సిటీ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏ కాలేజెస్ ఉన్నాయో అవి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీ మెథడాలజీ, ఆ మెథడాలజీ ఉన్న కాలేజ్, అట్లా వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టాలి. మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఈ విధంగా మనకు వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో తొందరగా ప్రాపర్గా అన్ని
అప్లోడ్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే వాళ్ళు అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అన్ని సక్సెస్ అంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకు 31st వచ్చేసి లాస్ట్ డేట్ అండి. సో 31st తర్వాత వెబ్ ఎలిజిబుల్ లిస్ట్ 2nd August రోజు వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఒక లిస్ట్ ఇస్తారు. అందులో జస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుంది. సో అలాంటి క్యాండిడేట్స్కి వాళ్ళు phase 1లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. సపోజ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కావచ్చు, రిజల్ట్స్ రాలేదు, మెమోస్ పెట్టని వాళ్ళు, సో వాళ్ళైతే మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు, ఛాన్స్ అయితే ఇవ్వరు. లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేరు. సెకండ్ ఫేజ్ వరకు రిజల్ట్స్ వస్తే అప్పుడు మీరు ఆ మెమో అప్లోడ్ చేసి మీరు పార్టిసిపేట్ చేయాలి. సో వాళ్ళైతే ఏం చేయలేరు. కావాలంటే మీరు హెల్ప్ డెస్క్లో నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్తే దాని ప్రకారంగా మీరు పెట్టొచ్చు. అంటే వాళ్ళు ఏం చెప్తే ఆ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫాస్ట్ అప్డేట్స్, సో వీడియోస్ ద్వారా కొన్ని చేయలేము, సో అవి మెసేజెస్ రూపంలో టెలిగ్రామ్లో మెసేజెస్ సెండ్ చేయడం జరుగుతుంది. ఎయిడ్కి సంబంధించిన కౌన్సిలింగ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.